షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. లేఖన ఒక ధ్యానం చేద్దాం. పాల్స్ ఎపిసోడ్ టు గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 22. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ గొప్ప సత్యాన్ని వ్యక్తీకరించారు. క్రీస్తు శకం 50-70 ADలో ఈ పత్రిక రాయబడింది. ఈ గలతీయులు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా తన జీవితాన్ని ముగించాలని లేదా పరిపూర్ణం కావాలని వారు ఆశిస్తున్నారు. మూడవ అధ్యాయం గమనిస్తే మూడవ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాల సత్యం గమనిస్తాం. ఆత్మానుసారం ప్రారంభించారు, కానీ ఆత్మ నియమాన్ని పాటించకుండా ధర్మశాస్త్రం ఆధారంగా చేసుకొని వారి పరిపూర్ణం కావాలని, శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీరానుసారంగా జీవిస్తూ పరిపూర్ణం కావాలని దేవుని ఎప్పుడు ప్రశంస పొందాలని ఆశించారు. అది సరైనది కాదని అపొస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. ధర్మశాస్త్రం మూలంగా ఆత్మను పొందలేరు. మీరు ప్రభుని విశ్వాసం ద్వారా ఆత్మను పొందారు. ఆత్మను మీరు ఆత్మ మనసులో క్రమంగా నడుచుకోవాలి అంటూ ఆత్మ ద్వారా కలిగే ఆ ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్ అని ప్రారంభించాడు. ఈ లేఖన భాగం ధ్యానం చేస్తున్నప్పుడు స్పిరిచువల్ ఫ్రూట్ సపరేట్స్ ఫేకర్స్ ఫ్రమ్ ది ఫెయిత్ఫుల్. ఈనాడు ఫేక్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఫేక్ పాస్టర్స్ ఉన్నారు, ఫేక్ ప్రాఫిట్స్ ఉన్నారు, ఫేక్ లీడర్స్ ఉన్నారు. నిజమైన వారు కాదు. వారు ఆత్మ సంబంధుల వలె, ఆత్మపురుల వలె వారు ఉన్నట్టు నటిస్తున్నారే కానీ వారు నిజమైన వారు కాదు. ఎందుకనగా ప్రభువు చెప్పిన రీతిగా వారి ఫలాల బట్టి వారు తెలుసుకుంటారు. యు నో దెమ్ బై ద ఫ్రూట్స్ వెదర్ ఇట్స్ ఎ జెన్యూన్ పర్సన్ ఆర్ నాట్, విత్ ఎ ఫాల్స్ ప్రాఫిట్ ఆర్ ఎ జెన్యూన్ ప్రాఫిట్, ఎ ఫాల్స్ ప్రీచర్ ఆర్ జెన్యూన్ ప్రీచర్ అని వారికి ఫలాలను బట్టి, నడిచే విధానం బట్టి మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఈ స్పిరిచువల్ ఫ్రూట్ అనే ఆత్మ సంబంధ ఫలం అనేది అబద్ధ బోధకులను మంచి బోధకుల నుంచి వేరు చేస్తుంది. సపరేట్ స్పీకర్స్ ఆన్ ద ఫెయిత్ఫుల్ పర్సన్స్, ఫెయిత్ఫుల్ బిలీవర్స్, ఫెయిత్ఫుల్ పాస్టర్స్. రెండో విషయం గమనిస్తే spiritual food empowers us to faithfully represent Christ. Spiritual food empowers us to faithfully represent Christ. ఆత్మ మనం ఉన్నట్టయితే మనం అన్ని సమయాల్లో we can represent Christ faithfully. మన నమ్మకముగా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మ ఫలము కలిగి ఉన్నప్పుడు we can represent Christ to the whole world. అపొస్తలుల 16వ అధ్యాయం ధ్యానం చేస్తే అపొస్తలుడైన పౌలు శిలలో చెరసాల ఉన్నారు. ఎవరు బాండ్, ఎవరు డిఫికల్ట్ సిచ్యుయేషన్, సంఖ్యలతో బిగించబడ్డారు. అటు సమయంలో ది ఫెయిత్ఫుల్ రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్మేట్స్ ఆఫ్ ద ప్రిజన్. ఆ చెరసాల ఆ ఖైదులకు అందరికీ కూడా వారు తమ నమ్మకత్వాన్ని, దేని పట్ల మన నమ్మకత్వాన్ని వారు ప్రదర్శించారు. వారు బంధకాలు చూసి బాధపడలేదు, వారు దుఃఖపడలేదు, ఎందుకు ఇంతగా జరిగిందని ప్రశ్నించలేదు. వారికి ఇష్టమంతైన బాధ ఏమీ లేదు. దే ఆర్ హ్యాపీ సింగింగ్ అండ్ ప్రేయింగ్ గాడ్. ఆ బంధకాల బట్టి దేవుని మహిమపరిచారు, ఆ బంధకాల బట్టి స్తుతించారు, ఆ బంధకాల బట్టి వారు సంతోషించారు. ఖైదీ అనుభవించినా కూడా వారు ఏమాత్రం కూడా బాధపడలేదు. కానీ they deemed it privilege to be present for the sake of Christ.
ఇప్పుడు ఆత్మఫలం ఉన్నది కాబట్టి నీ ఫేత్ రిప్రజెంట్ క్రైస్ట్ ఇన్ దట్ సిచ్యుయేషన్. అలాంటి స్థితిగతుల్లో కూడా ఆత్మఫలం నీలో నాలో ఉన్నట్టయితే వీ కెన్ ఫేత్ రిప్రజెంట్ క్రైస్ట్ ద హోల్ వరల్డ్. మూడో విషయం గమనిస్తే spiritual fruit is the byproduct of our love for Christ. Spiritual fruit is the byproduct of our love for Christ. దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తీకరించేది ఆత్మఫలం. ఎంతగానో ప్రేమిస్తున్నామో, ఎంతగానో ఆరాధిస్తున్నామో అనేది ఆత్మఫలం ద్వారా వ్యక్తీకరించబడుతుంది. How we love God most than other things. ఇతర వాటి కంటే కూడా ప్రయత్నంగా ప్రేమిస్తున్నాము అని వ్యక్తీకరించడానికి నిదర్శనమే ఆత్మఫలం. ఆత్మఫలము ప్రభు పట్ల నీకున్న ప్రేమను వ్యక్తీకరిస్తుంది. ఆత్మఫలమే మనగా మేము బహుగా ఫలించాలి. బహుగా ఫలిస్తే దీని ద్వారా నా తండ్రికి మహిమ కలుగుతుంది. దీని పట్ల అనేక నా శిష్యులు తెలుసుకుంటారు. స్పిరిచువల్ ఫర్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ లవ్ ఫర్ క్రైస్ట్. ప్రభు పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేది ఈ ఆత్మఫలమే సూచిస్తుంది. శరీర ఫలం ఉన్నది. శరీర ఫలం ఏమనగా వాక్యభాగంలో ప్రస్తావించారు. అదేమనగా శరీర కార్యముల గురించి రాశాడు. Fruit of the flesh. Fruit of the flesh doesn't represent God. ఈ యొక్క శరీర ఫలం అనేది దేవుని గురించి మనం చెప్పడానికి ఏమాత్రము కూడా ఇస్మంతైన కూడా వీలు కాదు. కానీ ఆత్మఫలం ఉన్నప్పుడు దేవుని చూపించడానికి, దేన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది నీ ఆత్మఫలం ద్వారానే తెలుస్తుంది. ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ నీలో ఉన్నట్టయితే దట్ మీన్స్ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. నేను ప్రేమించినట్టయితే ఆత్మ నీలో ఉంటుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత, మంచితనం, విశ్వాసం, సాత్వం, ఆశానిగ్రహం ఇవన్నీలో ఉంటాయి. If you love God, it possesses the fruit of the Spirit. దేని ప్రేమించినట్లయితే అది నీలో శరీర ఫలం ఉన్నది కాబట్టి, ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ ఉంది కాబట్టి నువ్వు దేని ప్రేమించడం లేదు. దీన్ని బట్టే నువ్వు దేవుని బిడ్డవా లేదా సాతాను బిడ్డవని అనేకులు తెలుసుకుంటారు. కాబట్టి దేవుని ఆత్మ పొందిన మనం ఆత్మ ద్వారానే ఈ సుగుణాలను మనం ప్రదర్శించగలము. ఈ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ పర్సన్ హూ ఇస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో ఉన్న వ్యక్తి ఈ సుగుణాలను కలిగి జీవిస్తాడు. ఈ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. ఆత్మగా నింపబడిన వ్యక్తిలో ఇవన్నీ కూడా ఉంటాయి. ది ఇన్వర్డ్, అవుట్వర్డ్ అండ్ అప్వర్డ్. నీలో నీకు ఇతరులకు చూపించబడుతున్నవి, దేవుని పట్ల నీకు విశ్వాసం, ఇవన్నీ కూడా ఈ ఫలం ద్వారా మనము వ్యక్తీకరించగలం. కాబట్టి పిల్లారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీలో ఫ్రూట్ ఆఫ్ ద ఫ్లెష్ ఉన్నదా, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉన్నదా? నీలో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉన్నట్లయితే నీ ప్రతి ఒక్క సాక్షిగా ఉండగలవు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ నీలో ఉన్నట్లయితే నీ ప్రేమ ఎంత ఉన్నతంగా ఉన్నదో ప్రభు పట్ల అది వ్యక్తీకరించబడుతుంది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఉన్నట్లయితే నిన్ను అబద్ధ బోధల నుంచి ప్రత్యేకపరుస్తుంది. టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద ఫాల్స్ అండ్ ఫేక్ ప్రాఫిట్స్ అండ్ ప్రీచర్స్. కాబట్టి పిల్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మఫలాన్ని పొందుకొని తద్వారా మన ప్రేమను వ్యక్తీకరించుకుంటూ ప్రతి చోట కూడా, ప్రతి స్థితిగతులు కూడా, కష్టాలున్నా, నష్టాలున్నా, బాధలు ఉన్నా కూడా you can represent Christ because you are possessing this fruit of the Spirit. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రం నాయనా. ప్రభువా
ఆత్మఫలం మమ్మను మా తండ్రి అబద్ధ బోధల నుంచి ప్రత్యేకపరుస్తుంది అని సత్యం గ్రహించాం తండ్రి. ఆత్మబలం మాలో ఉన్నప్పుడు అన్ని స్థితిగతులు నమ్మకముగా మీ గురించి ప్రకటించగలం, మీకు ప్రతినిధులుగా నిలబడడం. కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మబలం ద్వారానే మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తామనేది వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి తండ్రి శరీర ఫలాన్ని ప్రభు విసర్జించి మా తండ్రి ఆత్మ ద్వారా ఆత్మఫలం పొందుకొని ఈ ఆత్మ లక్ష్యాన్ని ప్రభు కలిగి జీవిస్తూ వాటిని ప్రదర్శిస్తూ నేను ముందుకు సాగిపోవడానికి ప్రతి బిడ్డకు మీ ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ప్రతి బిడ్డను దర్శించండి. వాళ్ళ జీవితం పరిశీలన చేసుకున్న మా తండ్రి ఆత్మఫలము కలిగి ముందుకు సాగిపోవడం కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక.